హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మన 30th సెప్టెంబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా మనం అర్జునాపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రిలేటెడ్గా ఈ అర్జునాపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మనము పాలిటీ, ఎకనామిక్స్లో మోర్ దెన్ 500కు పైగా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఓకే, పేపర్ 2 మరియు పేపర్ 3 రిలేటెడ్గా మోర్ దెన్ 500కు పైగా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఈ కోర్సు యొక్క ఫుల్ డీటెయిల్స్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ కోర్స్ గురించి ఫుల్ లెంత్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఆస్ట్రోసాట్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, ఈ ఆస్ట్రోసాట్ పరిశోధనను ప్రయోగించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ఆస్ట్రోసాట్ను ఎప్పుడు ప్రయోగించారు అంటే సెప్టెంబర్ 28, 2015వ తేదీన దీన్ని ప్రయోగించడం జరిగింది. ఏ లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని ప్రయోగించారు అంటే పిఎస్ఎల్వి C30XL ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకే, ఏ లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని ప్రయోగించారంటే పిఎస్ఎల్వి C30 ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అంతరిక్ష పరిశోధన కోసం ఈ ఆస్ట్రోసాట్ను ప్రయోగించడం జరిగింది. ఓకే, భారతదేశం తన తొలి అంతరిక్ష పరిశోధన కోసం ఈ శాటిలైట్ను ప్రయోగించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా ఈ శాటిలైట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే భారతదేశం అనేది అంతరిక్ష పరిశోధన కోసం ప్రయోగించిన మొట్టమొదటి శాటిలైట్. ఈ ఆస్ట్రోసాట్ అనేది మొట్టమొదటి భారతదేశపు అంతరిక్ష పరిశీలన ఉపగ్రహం, అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఈ ఆస్ట్రోసాట్ను మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్రే, ఆప్టికల్ మరియు అల్ట్రావైలెట్ స్పెక్ట్రల్ బ్యాండ్లో ఖగోళ వస్తువులను పరిశీలించడానికి రూపొందించిన భారతదేశం యొక్క తొలి మిషన్. ఇది అంతరిక్ష పరిశోధన కోసం ప్రయోగించిన తొలి మిషన్. ఎప్పుడు ప్రయోగించారు? సెప్టెంబర్ 28, 2015న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C30XL రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఎంత ఎత్తులో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది అంటే భూమి నుంచి 650 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, 650 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే న్యూట్రాన్ నక్షత్రాలు, కృష్ణబేలాలు, బ్లాక్ హోల్స్ కలిగిన బైనరీ నక్షత్ర వ్యవస్థలో జరిగే అధిక శక్తి ప్రక్రియలను అధ్యయనం చేయడం ఈ ఆస్ట్రోసాట్ యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, ఈ లక్ష్యాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఆస్ట్రోసాట్ యొక్క ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎప్పుడు ప్రయోగించారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఆస్ట్రోసాట్ని మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం మినీ హబుల్గా కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ ఆస్ట్రోసాట్ని మనం మినీ హబుల్గా పేర్కొనడం జరుగుతుంది. అంతరిక్ష పరిశోధన కోసం ప్రయోగించిన శాటిలైట్స్లో భారతదేశం అనేది 5వ దేశంగా నిలవడం జరిగింది. ఇంతకుముందు భారతదేశం కంటే 4 దేశాలు అంతరిక్ష ప్రయోగం కోసం శాటిలైట్స్ అనేది ప్రయోగించడం జరిగింది. భారతదేశం ఎన్నో దేశంగా నిలిచింది అంటే 5వ దేశంగా నిలవడం జరిగింది. భారత్ కంటే ముందుగా USA, జపాన్, రష్యా మరియు యూరోపియన్ యూనియన్ మనకంటే ముందుగా అంతరిక్ష పరిశీలన కోసం శాటిలైట్స్ను ప్రయోగించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో భారతదేశం అనేది ఎన్నో దేశం అంటే 5వ దేశం. ఈ ఆస్ట్రోసాట్ని మనం ఒక మినీ హబుల్గా కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా సోడార్ సౌండ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ వ్యవస్థ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ సౌండ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాజాగా భారత్ వాతావరణ శాఖ ఈ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఢిల్లీలో ఈ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఈ సౌండ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారు అంటే భోపాల్లోని CSIR అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సౌండ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారు మరియు దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎక్కడ ప్రారంభించారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే భారత వాతావరణ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సోడార్ సౌండ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ వ్యవస్థ యొక్క పని విధానాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది ధ్వని పల్సలను గాలిలోకి పంపించడం జరుగుతుంది మరియు అవి తిరిగి వచ్చే సిగ్నల్ ద్వారా
దీని యొక్క తీవ్రత ఫ్రీక్వెన్సీని విశ్లేషించడం జరుగుతుంది. ఓకే, వాతావరణం యొక్క ఫ్రీక్వెన్సీని మరియు వాతావరణం యొక్క కాలుష్యాన్ని తీవ్రతను ఇది విశ్లేషించడం జరుగుతుంది. ప్రధాన ఉపయోగాలు మనం అబ్జర్వ్ చేస్తే తక్కువ వాతావరణంలోని పవన ప్రొఫైల్ మరియు ఉష్ణోగ్రత నిర్మాణాన్ని ఇది నిర్ధారించడం జరుగుతుంది. టెంపరేచర్ ఇన్వర్షన్, పొగమంచు మరియు స్ట్రెంగ్త్ ఆఫ్ టర్బులెన్స్ వంటి ముఖ్య సమాచారాన్ని ఈ సోడార్ వ్యవస్థ అనేది అందించడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని అబ్జర్వ్ చేస్తే స్వచ్ఛ షహర్ జోడీ ఇనిషియేటివ్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. దీన్ని ఏ మినిస్ట్రీ ప్రారంభించింది అంటే గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ లో కింద అమలు అవ్వడం జరుగుతుంది. ఏ మినిస్ట్రీ దీన్ని ప్రారంభించింది అంటే గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించగా ఏ పథకం కింద దీన్ని అమలు చేస్తున్నారు అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్ నేమ్ ఏమిటి అంటే స్వచ్ఛ షహర్ జోడీ. ఈ స్వచ్ఛ షహర్ జోడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇందులో భాగంగా 72 మెంటార్ నగరాలను మరియు 200 మెంటీ నగరాలను తీసుకురావడం జరిగింది. ఈ 72 మెంటార్ నగరాలు అనేవి ఈ మెంటీ నగరాల యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క నగరం అనేది 2 లేదా 3 మెంటీ నగరాలను తీసుకొని వాటి యొక్క అభివృద్ధి కోసం ఈ మెంటార్ నగరాలు అనేది కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ మెంటార్ నగరాలు అనేవి పారిశుద్ధ్యం, వ్యర్థ నిర్వహణలో జ్ఞానాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఈ మెంటీ నగరాలతో తమ యొక్క జ్ఞానాన్ని పంచుకోవడం జరుగుతుంది. సహచర అనుభవ భాగస్వామ్యం ద్వారా ఇది నేర్చుకోవడం జరుగుతుంది. ఈ మెంటీ నగరాలు అనేవి ఈ మెంటార్ నగరాల ద్వారా అనుభవాలు నేర్చుకొని తమ నగరాల్లో వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక నగరం అనేది 2-3 నగరాలను దత్తత తీసుకునే విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. వీటి యొక్క ఇనిషియేటివ్, వాటి యొక్క అనుభవాలు, వాటి యొక్క కార్యకలాపాలన్నిటినీ కూడా ఈ మెంటీ నగరాల్లోకి స్టార్ట్ చేయడం అంటే అమలు చేయడం జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్ నేమ్ ఏమిటి అంటే స్వచ్ఛ షహర్ జోడీ ఇనిషియేటివ్. ఏ మినిస్ట్రీ అంటే గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ పథకం కింద ఇది అమలు అవుతుంది అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పథకం కింద ఇది అమలు అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఇది ఎందువల్ల వార్తల్లో నిలవడం జరిగింది అంటే తాజాగా భారత ప్రభుత్వం అనేది ఆర్బీఐ నుండి తక్షణ నగదును తీసుకోవడం జరిగింది. ఈ వేస్ అండ్ మీన్స్ ద్వారా భారత ప్రభుత్వం ఆర్బీఐ నుండి తక్షణ నగదును తీసుకోవడం జరిగింది. అందువల్ల ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. పర్టికులర్గా ఇప్పుడు మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ను అబ్జర్వ్ చేస్తే ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేది భారత్ ప్రభుత్వం అనేది ఆర్బీఐ నుండి రుణం తీసుకునే ప్రాసెస్ అన్నమాట. ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో ఇది ప్రభుత్వం తీసుకున్న రుణం అనేది 90 రోజుల్లోపు ఆ టోటల్ మొత్తాన్ని చెల్లించాలి. భారత్ ప్రభుత్వం తీసుకున్న మొత్తం రుణాన్ని ఆర్బీఐకు 90 రోజుల్లోపు మొత్తాన్ని రుణాన్ని చెల్లించాలి. దీనికి ఎంత వడ్డీ రేటు ఉంటుంది అంటే రెపో రేటు ప్రకారం దీనికి వడ్డీ అనేది ఉండడం జరుగుతుంది. ఆర్బీఐ అనేది ఎంత వడ్డీ రేటు వసూలు చేస్తుందంటే రెపో రేటు ప్రకారం భారత్ ప్రభుత్వం నుంచి వడ్డీ రేటును వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని టోటల్గా 90 రోజుల్లోపు చెల్లించాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. ఆర్బీఐ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఈ WMA పరిమితిని నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఆర్బీఐ ఒక ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వానికి ఎంత నగదు ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆర్బీఐ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి తాత్కాలిక ఆర్థిక సహాయం చేసే స్వల్పకాలిక క్రెడిట్ సౌకర్యం. అంటే ఇది షార్ట్ టర్మ్ క్రెడిట్ లోన్ సిస్టమ్. అంటే 90 రోజుల్లోపే ఈ యొక్క క్రెడిట్ని మనం ఖచ్చితంగా కూడా ఆర్బీఐకు చెల్లించాలి. ఓకే, కేంద్ర ప్రభుత్వం అనేది 90 రోజుల్లోపు చెల్లించాలి కాబట్టి దీన్ని షార్ట్ టర్మ్ స్వల్పకాలిక క్రెడిట్ సౌకర్యం అని కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క రసీదులు మరియు పేమెంట్ చెల్లింపుల్లో తాత్కాలిక అసమతుల్యతను భర్తీ చేయడం. అంటే ఎటువంటి ఇంబ్యాలెన్సెస్ ఉన్న ఈ రిసిప్ట్లో వీటి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. కానీ ఫిజికల్ డెఫిసిట్ ఆర్థిక లోటు పోర్చడానికి ఇది సాధనంగా ఉపయోగించకూడదు అని ఆర్బీఐ పేర్కొనడం జరిగింది. కేవలం అసమతుల్యతను భర్తీ చేయడం కోసమే దీనిని తీసుకురావడం జరిగింది. కానీ ఆర్థిక లోటును పోర్చడానికి దీనిని ఒక సాధనంగా ఉపయోగించకూడదు అని ఆర్బీఐ పేర్కొనడం జరిగింది. యాక్చువల్గా
దీనిని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1997లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేవి బోత్ కేంద్రానికి, రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఓకే, రాష్ట్రాలు కూడా ఈ WMAను ఉపయోగించి రుణాన్ని పొందవచ్చు. చట్టపరమైన ఆధారాలను మనం అబ్జర్వ్ చేస్తే RBI చట్టం 1934 ప్రకారం ఈ వేస్ అండ్ మీన్స్ సౌకర్యాన్ని కల్పించబడడం జరుగుతుంది. ఓకే, RBI చట్టం 1934 ప్రకారం దీన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో పొందిన రుణాన్ని ఎన్ని నెలల్లోపు చెల్లించాలి? 3 నెలలు, 90 రోజుల్లోపు చెల్లించాలి. ఒకవేళ 90 రోజులు దాటినట్లయితే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్గా పరిగణించడం జరుగుతుంది. ఈ ఓవర్ డ్రాఫ్ట్గా పరిగణించిన రుణానికి 2% అధిక వడ్డీ రేటును వసూలు చేయడం జరుగుతుంది. వన్స్ 90 రోజులు దాటిన తరువాత కేంద్ర ప్రభుత్వం అనేది RBI కానీ తన పొందిన రుణాన్ని చెల్లించకపోతే దీనిపై ఓవర్ డ్రాఫ్ట్ కింద 2% అధిక వడ్డీ రేటుతో RBI అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఓకే, 90 రోజులు దాటితే ఓవర్ డ్రాఫ్ట్ కింద దీన్ని పరిగణించడం జరుగుతుంది. వడ్డీ రేట్ అనేది ఎంతగా ఉండడం జరుగుతుంది అంటే RBI రెపో రేటుని ఇక్కడ వడ్డీ రేటుగా పరిగణించడం జరుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే తక్షణ లిక్విడ్ అవసరాలను తీర్చడం, మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడడం, ప్రత్యామ్నాయ రుణ పద్ధతులపై ఆధారాన్ని తగ్గించడం. అంటే ఎక్స్టర్నల్ రుణాలు అంటే వేరే కంట్రీస్ నుంచి కానీ వేరే దగ్గర నుంచి రుణాలని పొందే ఆధారాన్ని అంటే రుణాలపై డిపెండెన్సీ అనేది ఈ WMA అనేది తగ్గించడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎకానమీ రిలేటెడ్గా ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా జల్ ప్రహార్ 2025 అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ జల్ ప్రహార్ 2025 అనేది తాజాగా కంప్లీట్ అవ్వడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే త్రివిధ దళాల నుంచి భారత నావికా దళం మరియు భారత సైన్యం, ఆర్మీ మరియు నావికా దళం మధ్య జరిగిన కంబైన్డ్ ఎక్సర్సైజే ఈ జల్ ప్రహార్. ఈ జల్ ప్రహార్ అనేది త్రివిధ దళాల్లో ఎవరెవరి మధ్య జరిగింది అంటే నావికా దళం మరియు భారత సైన్యం మధ్యన ఈ జల్ ప్రహార్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. 2025లో ఇది విజయవంతంగా ముగియడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నావికా దళం మరియు సైన్యం మధ్యన సమన్వయం, సినర్జీ, పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడం, కార్యాచరణ సిద్ధత, సముద్ర భద్రత, జాతీయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వ్యాయామం అనేది 2 దశలుగా జరిగింది. మొదటిగా హార్బర్ దశ అనేది విశాఖపట్నంలో జరిగింది. ఓకే, ఈ హార్బర్ దశ ఎక్కడ జరిగింది పర్టికులర్గా అంటే విశాఖపట్నంలో జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ హార్బర్ దశ ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది. అదే సముద్ర దశ అనేది కాకినాడ వద్ద హార్ట్ బీచ్ ల్యాండింగ్ వద్ద ఈ సముద్ర దశ అనేది జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ 2 దశలు కూడా మనకి ఇంపార్టెంట్. ఈ జల ప్రహార్ యొక్క హార్బర్ దశ విశాఖపట్నంలో, సముద్ర దశ అనేది కాకినాడ వద్ద జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే భారత నావికా దళం మరియు సైన్యం ఇంటిగ్రేషన్ను బలపరచడం, ఉభయచరాల సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా తీర ప్రాంతంలో భద్రతను మెరుగుపరచడం జరుగుతుంది. ఓకే, భద్రతను మెరుగుపరచడం కోసం ఈ ఎక్సర్సైజ్ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ MOUలను అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC మరియు యూనిసెఫ్ అనేది ప్రామిస్ టు చిల్డ్రన్ అనే ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ప్రామిస్ టు చిల్డ్రన్ అనే ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. 2025 మహిళా క్రికెట్ వరల్డ్ కప్ అనేది తాజాగా నేటి నుంచి ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, ఈ 2025 మహిళా క్రికెట్ వరల్డ్ కప్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ను ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయంటే భారతదేశం మరియు శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, భారతదేశం మరియు శ్రీలంక అనేది వీటికి ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా ప్రామిస్ టు చిల్డ్రన్ అనే వాగ్దానాన్ని తాజాగా ICC మరియు యూనిసెఫ్ MOU కుదుర్చుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే పిల్లలకు ముఖ్యంగా సమాన అవకాశాలను, హక్కులను కల్పించడం ఈ MOU యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈ క్రికెట్ను ఉపయోగించి, క్రికెట్కు ఉన్న క్రేజ్ను ఉపయోగించి ఈ యొక్క ఇనిషియేటివ్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం యూనిసెఫ్ అనేది ICCతో ఈ MOUను కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, యూనిసెఫ్ అనేది ఇక్కడ ICCతో ఈ MOUను కుదుర్చుకోవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు ఉండడం జరిగింది అంటే ఆయుష్మాన్ ఖురానా. యూనిసెఫ్ తరపున ఆయుష్మాన్ ఖురానా క్రికెటర్ నుంచి స్మృతి మందన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడం జరిగింది. ఈ 2025 క్రికెట్ వరల్డ్ కప్ ఉమెన్స్ రిలేటెడ్గా ఉన్న ఈ వరల్డ్ కప్కు
ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయంటే భారతదేశం మరియు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ ప్రామిస్ టు చిల్డ్రన్ కోసం ఎవరెవరు ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది అంటే ఐసీసీ మరియు యునిసెఫ్ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి రాపర్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఐఐటి రాపర్ పంజాబ్లో ఉన్న ఈ ఐఐటి రాపర్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఐఏఎఫ్కు సాంకేతిక మద్దతును మరియు స్వదేశీ పరిష్కారాలను అందజేయడంలో ఇది కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ ఎంఓయూ అనేది సాంకేతిక మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరియు స్వదేశీ పరిష్కారాలను అందించడంలో ఈ ఎంఓయూ అనేది కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. అందుకోసం ఎవరెవరు ఈ ఎంఓయూని కుదుర్చుకున్నారు అంటే ఇక్కడ ఐఐటి రాపర్తో తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఈ ఐఐటీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా జాతీయ జియో సైన్స్ అవార్డ్స్ అనేవి వార్తల్లో నిలవడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ జాతీయ జియో సైన్స్ అవార్డ్స్ను బహుకరించడం జరిగింది. రాష్ట్రపతి భవన్ కల్చర్ సెంటర్లో ఈ అవార్డ్స్ను బహుకరించడం జరిగింది. అందువల్ల ఈ అవార్డ్స్ అనేవి వార్తల్లో నిలవడం జరిగింది. వీటిని ఎప్పటి నుంచి ప్రారంభించారు అంటే 1966 నుంచి ఈ జాతీయ జియో సైన్స్ అవార్డ్స్ను ప్రదానం చేయడం మొదలు పెట్టడం జరిగింది. దీనిని గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని స్థాపించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు అంటే 1966. ఏ మినిస్ట్రీ అంటే గనుల మంత్రిత్వ శాఖ. ఈ అవార్డు నేమ్ ఏమిటి అంటే జాతీయ జియో సైన్స్ అవార్డు. 2024 గాను ఎవరు ఈ అవార్డ్స్ను గెలుచుకున్నారు అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్లో ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. అదే యంగ్ జియో సైంటిస్ట్ అవార్డును శ్రీ సుశోభన్ నియోగి ఈ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ 2 అవార్డ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరు బహుకరించారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ రాయ్ గెలుచుకోవడం జరిగింది. అదే యంగ్ జియో సైంటిస్ట్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే శ్రీ సుశోభన్ నియోగి గెలుచుకోవడం జరిగింది. ఓకే, అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.